సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 1:25 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి చెన్నై కొత్తపల్లిలో వేరుశెనగ నిల్వ ఉంచిన గోదామును ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించడం జరిగింది. టీడీపీ స్థానికంగా ఉన్న రైతులతో కలిసి గోదామును పరిశీలించి గోదాంలో బస్తాలు తెరిచి విత్తనాల నాణ్యతను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ మన ప్రాంతంలో వేరుశెనగ చాలా కీలకమైన పంట అని, విత్తనాలు బాగా ఉంటేనే దిగుబడి కూడా వస్తుందన్నారు. అందుకే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏజెన్సీలతో మాట్లాడి నాణ్యమైన విత్తనాలనే తీసుకురావాలన్నారు. ముఖ్యంగా విత్తనం కోసం రైతులు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. 30 కేజీల బస్తా ధర 2,790 రూపాయలు కాగా 40% సబ్సిడీ పోను రైతు వాటాగా 1,674 రూపాయలు చెల్లించే బస్తాను అందజేస్తారన్నారు. 3 బస్తాలకు 5,022 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా అరెకరా వరకు 30 కేజీలు వేరుశెనగ బస్తాను 2 ఎకరాల భూమి ఉన్న రైతులకు 2 బ్యాగులు వేరుశెనగ విత్తనాల కాయలను పంపిణీ చేస్తారని, ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నై కొత్తపల్లి మండలానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక టీడీపీ నేతలు, రైతులు కూడా పాల్గొన్నారు.